మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. విన్నావు కదా, ఏం చేయమంటావు? చెల్లెమ్మ, మేము ఇన్నాళ్ళు తిరిగిన తిరుగుళ్ళు వేరు, బాధలు వేరు, కష్టాలు వేరు. మేము ఒక అచీవ్మెంట్ చేయబోతున్నాం. దానికి నీ సహాయం కావాలమ్మా. దానికి నేనేం చేయాలో చెప్పండి. మీ అందరి జీవితాలు బాగుపడతాయంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ప్రయత్నించండి. ప్రయత్నించండి కాదు, ప్రయత్నిద్దాం. అంటే అంటే ఏముందమ్మా, నువ్వు కూడా రావాలన్నట్టు. నేనా? నువ్వు రావాలి. నువ్వు శ్రీరామ్ హీరోయిన్లని మేము అక్కడ కమిట్ అయిపోయినాం. నువ్వు వస్తున్నావు. నువ్వు వస్తేనే మేము వెళ్తాం. నువ్వు వస్తున్నావు అంతే. అరే, శంకరన్న చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి మస్తు తేడా కొడుతుందిరా భయ్. కానీ ఆడు అంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోలేదురా. అరే, ఆడి కండిషన్లకి ఇన్వాల్వ్మెంట్కి మనం ఒప్పుకునేసరికి వాడి కళాత్మక హృదయం మనం షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సరే వాడు మనం అనుకున్నంత ఈజీ వ్యక్తి అయితే కాదు. సో వాడితో డీలింగ్ చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే, ఏదో ఒకటి చేద్దాం. అసలు ఎంట్రీ అంటూ దొరికింది కదా, ముందు జానకి విషయం ఏంటో కనుక్కుంటా. ఓకేరా. ప్రతిదానికి ఫేస్ గట్ల పెట్టకు, తాగింది దిగుతుంది. ఆపరా. హలో జానకి, చెప్పు శ్రీరామ్. ఎనీ గుడ్ న్యూస్? అదే, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? అదే, మీ అమ్మగారికి చెప్పి ఒప్పించావా? అమ్మకి చెప్తే ఒప్పుకుంటుందా అని. ఏదో ఒకటి మేనేజ్ చేసి 2 రోజులు వచ్చేస్తామని చెప్పు. మనకు కూడా అవకాశం దొరుకుతుంది కదా ఎంజాయ్ చేయడానికి. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే చెప్పు, ఎక్కడికి రావాలి? రేపు రెడీ అయ్యాక మీ ఇంటి ముందున్న పార్క్ దగ్గరికి రా, మేము వచ్చి పికప్ చేసుకుంటాం. వస్తాలే. బాయ్. నాకు వెళ్ళాలని ఉంది, టెన్షన్గానూ ఉంది. ముందు నువ్వు ఫ్రీగా ఉండు. ప్రతిదానికి ఎందుకు అలా టెన్షన్ పడుతూ ఉంటావు? నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు కదా. కానీ అమ్మా, నేనున్నా కదా. నాకు తెలిసినంత వరకు అడగదు. అడిగితే నేను చెప్తాలే, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. కానీ నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటాలే. ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే, ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని. ఆగండి. ఏమైంది జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? పదండి వెళ్దాం. అది కాదు జానకి, ఎలాగో వచ్చాం కదా. శంకరన్ ఉన్నాడు, మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా. నా మాట వినండి. ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే, ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని. ఆగండి. ఏమైంది జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? వెళ్దాం అది పదండి. కాదు జానకి. శంకరన్ ఉన్నాడు, మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా. నేను చెప్పేది మీరు ఎవరు వినరు. సార్ రిచ్గానే ఉంది. బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. వర్కౌట్ అంటున్నావు ఏందన్నా? రండన్నా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదే షూటింగ్. పదండి. రండి. అరే, లొకేషన్ అదిరిపోయిందిరా బాయ్. మన సినిమా సూపర్ హిట్టే. అవునురా, డైరెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ రా. మనం కిందంతా చూసి పైకి పోతాం. అలాగే నాతో పాటు నువ్వు కూడా రావాలిరా. నువ్వు ఎక్కంటే అక్కడైనా చూడు. ఫిగర్ అదిరిద్దురా.
ఎవరు మీరు? నేను కూడా నేను కెమెరామ్యాన్. ఎందుకు వచ్చారు? షూటింగ్ ఏం కావాలి? నువ్వే కావాలి ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏం కావాలి? ఒరే ఇది మనిషే దైవా? అరే రే దెయ్యం అనుకో పాదాలు వెనక్కుంటాయి, అదే మనిషి అనుకో పాదాలు ఎందుకు వచ్చారు? మాట్లాడుతున్నా కదా ఇక్కడ. ఏం కావాలి? ఒరే నువ్వు చూడరా, నువ్వు చూడరా, నువ్వే చూడరా. నువ్వే చూడరా. అయితే ఇద్దరు కలిసి చూడరా. సార్ 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 ఎక్కడ కనబడ్డేంట్రా ఏమో సార్? సార్ సార్ ఇదేంట్రా ఇది దెయ్యాల కొంపలా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఇక్కడుండేది కూడా మనుషులే. సార్ మీరు ఎక్కడున్నారా? అసలే కొత్త ప్లేసు, పైగా చీకటిగా ఉంది, అందుకే సార్. ఈ టైంలో రావడం ఏంటి? అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్. సరే, రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్ సార్. ఏంటిది శ్రీరామ్? ఈ ఇల్లేంటి? ఇక్కడ షూటింగ్ ఏంటి? నాకేదోలా అనిపిస్తోంది. నువ్వు ప్రతిదానికి ఎలా ఆలోచిస్తావేంటి? షూటింగ్ అవగానే వెళ్ళిపోతాం కదా, ఇక్కడే ఉండిపోతావా? జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరమా? అవును కరెక్టేరా, నాకు కూడా అంత పరిశాన్ అవుతుంది. నాకు డౌటే, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళిపోదాం. షూటింగ్ వద్దు, ఏమీ వద్దు. ఏమంటారు? సరే, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం. హలో, ఏంటయ్యా బాబు, ఇష్టాలనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా? 4 రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. మీరేం కంగారు పడకండి, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. కొత్త ప్లేస్ కదా, మీరు రెస్ట్ తీసుకోండి. మీ ముగ్గురు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరు నాతో రండి. సరే రండి. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ? ఓం నమో శివయ్య అంటే నేహాయ. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ? ఓం నమో శివయ్య అంటే నేహాయ. ఆకారం బోడిదంట, ఆహార్యం బూడిదంట. ఆకారం బోడిదంట, ఆహార్యం బూడిదంట. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ? ఓం నమో శివయ్య అంటే నేహాయ. వినబడెనా గరళ కంఠ, ఇన్నాళ్లకి గుండె గంట. లయకారుడు నీ వంట, నీ వెనకే నేనుంటా. నటరాజువు నీ వంట, నీదే ఈ నటనంత. నటరాజువు నీ వంట, నీదే ఈ నటనంత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. సార్, తన పేరు జానకి సార్, హీరోయిన్. పేరుకు తగినట్టే ఉన్నావు. ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట, నువ్వు పడకూడదు మరే రావణుని కంట. పరిపూర్ణమవ్వాలంటే మానవ జీవితం పరమాత్మ సేవలో అవ్వాలి అంకితం. ప్రతిరోజు పలుకుతుంది మనకు స్వాగతం, ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన గతం. శివోహం. రే, కెమెరా ఎక్కడ కింద పెట్టుకో, కింద పెట్టుకో. ఏమి లేకుండా ఏడ పెడతావరా?
టీ రాత్రికెళ్ళి టీ తాగడం మానేసినా కదా. మరి మీకు నేను ఆడవాళ్ళకి అందనంత దూరాన్ని ఉండాలని వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసుకున్నానండి. అరే అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసినవా, అన్నపూర్ణ ఆంటీ మీద ఒట్టేసినవారా? చెప్పుకోరా నీ గురించి. నా పేరు దొరబాబు అండి, కెమెరామెన్. యూట్యూబ్ లో మంచి ఫేమస్ సార్, బాగా తీస్తాడు. టీ పర్లేదు సార్. సార్ తను తన పేరు సుమతి. తను పలకరిస్తే తప్ప మీరెవరు పలకరించకండి. తీసుకోండి. టీ వద్దు, కాఫీ వద్దు. సార్ నమస్కారం సార్. మ్మ్. ఏమిటా దొంగ చూపులు? అదే ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్ రాత్రి వీళ్ళతో పాటు నేను వచ్చాను సార్. నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్. విలన్ సార్. మ్మ్. నిజ జీవితంలోనా? కాదు సార్, సినిమాలో విలన్ సార్. సినిమాలో విలన్ అయితే వీళ్లతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? అదే ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్. ప్రాపర్టీస్ ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా? ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా? అక్కడ మీరు జానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్. మీ జానం చెడగొట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్. ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేదు. ఎవరికి చెడు ఆలోచనలుంటే వాళ్లే ముందు పోతారు. అంటే తనకు కొంచెం స్పీడ్ ఎక్కువ అండి. షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని, అంతే సార్. తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు. ఏంటి అందరు అలా ఉండిపోయారు? మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశానంతే. ఓకే సార్ జోక్ చేసిడంట. కొంచెం ఎక్కువైంది. మీకు కావాల్సింది చూసుకోండి, వెళ్ళండి. ఉంటాను సార్. ఈ చూపేంట్రా బాబు. అమ్మయ్యా, నేను రెడీ. ఎక్కడ పెట్టాలో చెప్తే పెట్టి తీసేస్తాను. ఈడబెట్టు. ఏం తీయాలి ఆడు చెప్పాలి కదా. ఏంటాడు చెప్పేది? అసలు తీయటానికి ముందు ఏదో ఒకటి అనుకోవాలిగా. ఏదో ఒకటి తీయండి. డమ్మీ షూటింగే కదా. డమ్మీ ఏంటి? షూటింగ్ కదా. అది అంటే చెల్లమ్మా, అది ఇది ఏంటన్నా? మనం అసలు అక్కడికి ఎందుకు వచ్చాం? ఏదో ఒక లైన్ అనుకోవాలి కదా. ఏం అనుకోకుండా వచ్చి ఏం చేద్దామని. అసలు షూటింగ్ ఉందా లేదా, షార్ట్ పెట్టాలా వద్దా, అది చెప్పండి ముందు. మీ అందరి గోల నాకు అర్థమైంది. హీరోయిన్ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను. నేనున్న చోటకి హీరో హీరోయిన్ కోసం వస్తాడు. హీరోయిన్ తీసుకెళ్ళలో ఫుల్ టెన్షన్. ఆఖరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు. అసలు అది కదంటనా? అయినా కథ లేకుండా ఎక్కడి దాకా రావడం ఏంటయ్యా? అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్కి రావాలి. అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో మాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా నిన్ను విలన్గా ఎవరు సెలెక్ట్ చేశారయ్యా? మోహన్లో అరుపులే తప్ప హావభావాలేం కనపడట్లేదు. వద్దన్నాడు గాని, లేకపోతే నటన ఎరగదీస్తా. ఏ మిస్టర్, నీకో విషయం తెలుసా? అన్ని విద్యలు తెలిసినవాడు అణిగి మణిగి ఉంటాడు. అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు. అన్నీ చూస్తూ ఆపై వాడు అంతా గమనిస్తాడు. ఆఖరి క్షణాన అన్నీ తానై అంతం చేసేస్తాడు. శివోహం. శంకరన్న, నీ వంకరాశాలు ఇక్కడ ఏకు. అతను మన ఫైనాన్షియర్ కాదు, ఫైనల్ అనౌన్సర్. జీవించు నీ జీవితం, సాగించు నీ సాహసం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఓకే, ఏది తిప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చియర్స్. ఓకే.
నువ్వంటే నాకు ప్రాణం. అంత హ్యాపీగా అయిపోతుందిరా, ఏం ప్రాబ్లం లేదు. కాఫీ. తీసుకో. నీకు తాగేసా. కాఫీ. కిందకొస్తే టిఫిన్ రెడీ చేస్తా. సుమతి, ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు, మౌనంగా ఉంటావు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి? నేనంతే, నా లోకమంతా భూపతే. వస్తా. కొన్ని జీవితాలు అంతే. ఆయన తన గురించి నీకెందుకు? ఏంటి అలా అంటావు? పాపం తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది, అందుకే అడిగా. తప్పే ఉంది? కరెక్టే, వాడి గురించి తప్ప ఏమీ ఆలోచించడు. చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఎవడి కథ వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దారండి. నేనైతే ఎప్పుడో రెడీ. మీరు రెడీ అయితే తీసేస్తా. ఎవరి గోల వారిది, ఒక్కరికి క్లారిటీ లేదు. అది నిజమే. ఎంత బాగున్నాయో పాలు. కాఫీ. నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలివ్వాలి. భూపతి ఏమనండి పటా సుమతి, ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తావు, తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏముందా రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంతవరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా? అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. కాకపోతే అతను వెనక వచ్చి. ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకో, నేను చాలా మంచిదాన్ని. మరి నేను? నువ్వు ముదురా? మరీ నీ అంత కాదులే. ఆగు. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను. ఈ లొకేషన్లో నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది. నీకేం అనిపించట్లేదా? నాకా?
నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఇచ్చేయచ్చుగా, ఎవరూ లేరు. ఇచ్చే. ఇచ్చేనా? ఏంటిది? ఇంకేంటి, అది ఎవరైనా చూస్తే బాగోదని. నిన్ను ఇంకేంటి మరి, ఒంటరిగా దొరికానని వాటేసుకుందాం అనుకుంటున్నావా? సరికి కోరికలు ఎక్కువైపోతున్నాయే. ఇంకేమనిపిస్తుంది మరి? మేము ఉన్నారు ఇక్కడ. అది చాలా బాగుంది కదా? స్క్రీన్ మీద కన్నా బయట ఏం బాగా లేదురా. చేస్తున్నారా మీరు?